మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలంలో ఈ రోజు మినీ గోకులాలని ప్రారంభించడం కోసం గౌరవ ఎమ్మెల్యే గారు షాజహాన్ బాషా గారు మండలానికి పర్యటించారు. అలాగే ఇక్కడ పూలగండ్లపల్లి నారిగండ్లపల్లి పంచాయతీ పూలగండ్లపల్లిలో ఆయన పర్యటించడం అయితే కూడా జరిగింది. మండలంలో సంక్రాంతి ఒక రోజు 2 రోజులు ఉండగానే ఈ మినీ గోకులాలని ప్రారంభించడం పట్ల ఈ యొక్క రైతులైతేనేమి ప్రజలైతేమి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సార్, ఈ మినీ గోకులాలను ప్రారంభించడం కోసం మన మండలం కోసం చేశారు, దానికి మీరు ఎలా ఉంది సార్? మినీ గోకులం వచ్చి ప్రజలకు ప్రభుత్వం ఒకసారి ఒక అడుగు ముందుకు వాళ్ళు అభివృద్ధి చెందేటట్టుగా వాళ్ళు ఆర్థికంగా బాగా ఉండేటట్టుగా ప్రభుత్వం చూస్తా ఉన్నది. దీనికి బాధ్యత తీసుకున్న ప్రభుత్వం గోకులం షెడ్లు ఎట్లా ఉండాలా ఎలా ఉండాలా ఆ విధంగా ప్రభుత్వం ఇస్తా ఉంది. ఇంకా 50 షెడ్లు కావాలంటే ప్రభుత్వం ఇస్తుంది తప్పకుండా. అర్థమైందా? ఇప్పుడు 25 షెడ్లు ఇచ్చాం, ఇంకా 50 షెడ్లు ప్రజలకు ఇచ్చే బాధ్యత మాది, ఇస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తాం. సార్, అండ్ మీ ఆధ్వర్యంలో సంక్రాంతి పూట ఈ షెడ్లు ప్రారంభించారు, మీకు ఎలా ఉంది సార్? సంక్రాంతి వచ్చింది వాస్తవం చెప్పాలంటే చాలా పెద్ద పండుగ ఎందుకంటే ఇంత మంచి పండుగలో ఒక్కసారిగా గోకులం షెడ్లు ఓపెనింగ్ చేసేటప్పుడు అది ఎట్లా ఉంటుంది అంటే, సంక్రాంతి పండుగ మా ఆవులు ఎద్దులు ఏవే ఉన్నాయో అవన్నీ దానికి బాగా స్నానాలు చేపించి దానికంతా కొమ్ములకంతా మేము పెయింటింగ్ చేసి దానికి బెలూన్లు కట్టి చాలా అలంకరణతో ఆ ఆవులకంతా తీసుకుని వస్తాం. అదే ఆవులు ఏదైతే గోకులం షెడ్లు కట్టించామో ఇక వాళ్ళ షెడ్లో వాళ్ళకు ఈ ఎండకు వానకు నానకుండా వాళ్ళకు ఒక షెడ్లు వసతులు కల్పించి వాళ్ళు వచ్చి అక్కడ ఆవులు ఉండడం, వాళ్ళకి గడ్డి తినడానికి క్లీన్ గా ఒక ఏరియా పెట్టడం, అంతా సౌకర్యం కల్పించిన ప్రభుత్వం మనుషులకే కాదు నోరు లేని జీవాల కోసం కూడా ఒక ప్రత్యేక స్థానం వాళ్ళ మనసుల్లో ఉందని చెప్పి ప్రభుత్వం ముందుకు నడుస్తాను. 2018లో మన టీడీపీ ప్రభుత్వం మంజూరు చేసిన గోకులం పిల్లలు వైసీపీ ప్రభుత్వం అసలు పెండింగ్ పెట్టేసింది. వైసీపీ ప్రభుత్వం సొంత అజెండాతో ఉందన్న, ఏ ఊరికి ఏం న్యాయం చేసింది ఏం లే. గోకులం షెడ్లు వచ్చి ఇచ్చింది నోరు లేని మూగ జీవాల కోసం. వాళ్ళకి ఇచ్చే షెడ్లు డబ్బులు కూడా ఇవ్వకుండా వాళ్ళు దానికి ఆపేశారంటే వాళ్ళకి ఎంత మాత్రం స్పష్టత ఉంది, బాధ్యత ఉంది. ఆ ప్రభుత్వం ఒకే ఒక ప్రోగ్రాం పనిచేసింది. 10 కోట్లు ఖర్చు పెట్టినాం, 100 కోట్లు సంపాదించాం. ప్రజల భూములన్నీ వాళ్ళు లాగేయాల, ఇసుకంతా తోలేయాల, గ్రెనేట్ అంతా ఎక్కడికక్కడ అమ్ముకోవాలా. ఇదే కాకుండా సారాయిలో ఆసిడ్ పోసి తాపించాలి. ఇదే ఒక కార్యక్రమంతో ప్రభుత్వం నడుస్తుంది. సార్, మండల అధ్యక్షుడు విజయ్ కుమార్ గౌర్ ఆధ్వర్యంలో మీ ఆధ్వర్యంలో ఇంత రైతులకి ఇంకా షెడ్లు మంజూరు చేయాలని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అది మా బాధ్యత. రైతులకు సంతోషం చూడడం నా బాధ్యత. ఎట్టి పరిస్థితులు ఇదే కాదు, ఇంకా ఏం అవసరం ఉన్నా పూర్తి స్థాయిగా రైతుల కోసం పనిచేస్తామని చెప్పి గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి, మా ఎమ్మెల్యే గారు షాజహాన్ బాషా గారికి, మా చొక్కాండ్లపల్లి పంచాయతీ గ్రామస్తులు అందరూ విన్నవించుకున్న మేము ఆశిస్తూ మా రైతులకు ఈ గోకులం ద్వారా షెడ్లు 2,30,000, 2.5 లక్ష మాదిరి ఉపయోగపడి అందరూ చేసినారు. మా పంచాయతీలో ఒక షెడ్ అయింది, చాలా సంతోషము. దానికి గాను మేమందరూ కృతజ్ఞతగా ముఖ్యమంత్రికి, ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారికి మా నమస్కరించి, గ్రామీణ ఉపాధి హామీ సభ్యులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కుమార్ గారికి, అందరికీ దీనికి సహకరించిన ప్రతి ఆఫీసర్కి, ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు. 2-3 రోజుల్లోనే సంక్రాంతి పండుగ ఉంది కాబట్టి పశువులకి షెడ్ ఏర్పాటు చేసి పశువులకి ఆ షెడ్లోనే పండుగ చేసుకుంటూ రైతులు చాలా ఆనందోత్సవంగా, చాలా అనుకూలంగా ఉంది. ఈ మాదిరి షెడ్లు ఎక్కువ ఇచ్చి రైతులకి మాకు అనుకూలం చేయవలసిందిగా మా ప్రతి ఒక్కరికి, మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారికి, ఎమ్మెల్యే గారికి, పవన్ కుమార్ గారికి అందరికీ నమస్కరించి ఎక్కువ ఇవ్వాల షెడ్లు అని ఆశిస్తున్నాము.